హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఇంతకు ముందు వీడియోలో మనం వచ్చామంటే ఈ ప్రాబ్లమ్ని నార్మల్ వేలో ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం వచ్చామంటే డిఎఫ్ఎస్ యూస్ చేసుకొని ఈ ప్రాబ్లం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చామంటే ఎలా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం థియరటికల్గా తెలుసుకుందాం. సో దీనికోసం నేను వచ్చామంటే ఎడిటర్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ మనం వచ్చామంటే మనం తీసుకోవాల్సిన ఇన్పుట్ అనేది 1, 2, 3, 4, 5. సో మనకి n అనేది మనకు వచ్చామంటే ఇక్కడ 2 అనేది ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం దీన్ని ఏ విధంగా డిఎఫ్ఎస్ యూస్ చేసుకొని సాల్వ్ చేయాలి. ఓకేనా. డిఎఫ్ఎస్ అంటే మనకు నార్మల్గా ఇక్కడ ఏమంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్. ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చామంటే రికర్షన్ అనేది యూస్ చేస్తాం. సో ఈ రికర్షన్లో మనకు నార్మల్గా వచ్చామంటే ఎందుకు మనకి ఇక్కడ అడిషనల్గా మనకు టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, ఇక్కడ మనకు వచ్చామంటే టైం కాంప్లెక్సిటీ మనం ఆల్రెడీ క్లియర్గా చెప్పుకున్నాం, బిగ్ ఆఫ్ n అనేది ఉంటుందని. ఓకేనా. బట్ మనకి స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి మనకు వచ్చేమంటే బిగ్ ఆఫ్ n అనేదే ఉంటుంది, స్పేస్ కాంప్లెక్సిటీ కూడా. ఓకే, ఎందుకనేది మనం క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ నేను వచ్చేమంటే డిఎఫ్ఎస్ అంటే ఇప్పుడు మనకు వచ్చేమంటే రికర్షన్ అనేది చేస్తాం. సో రికర్షన్కి మనకు నార్మల్గా ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే ఇంటర్నల్గా స్టాక్. ఓకేనా. స్టాక్ లాగా మనకు వచ్చేమంటే ఫ్రేమ్ అనేది కలిగి ఉంటుంది. ఓకేనా, స్టాక్ ఫ్రేమ్. సో ఇందులో మనకు వచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేమంటే ఇక్కడ ఎలా సాల్వ్ చేస్తాను అంటే ఇక్కడ నేను వచ్చేమంటే దీనికి -1 అనేది ఒకటి అడిషనల్గా యాడ్ చేస్తున్నాం. సో మనకి -1. సో ఈ -1 అనేది ఎందుకు యాడ్ చేస్తుందంటే మనకు వచ్చేమంటే ఒకవేళ మనకి ఈ నోడ్ని మనం డిలీట్ చేయాలనుకుందాం. సో ఈ నోడ్ని మనం డిలీట్ చేయాలనుకున్నప్పుడు మనం దీనికి ముందు వచ్చామంటే 0 చేస్తే మనకు ఆటోమేటిక్గా మనకి వచ్చి రిమూవ్ అనేది చేయొచ్చు అని డైరెక్ట్గా నేను నెక్స్ట్ అనేది పెట్టుకున్నాం. బట్ ఇక్కడ మనం యూస్ చేసి వచ్చి రికర్షన్ కదా. సో రికర్షన్లో మనకి అలా చేసుకోవడానికి కొంచెం పాసిబుల్ అనేది ఉండదు కాబట్టి మనం వచ్చేమంటే అంటే కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సో కాబట్టి మనం డైరెక్ట్గా ఏం చేస్తున్నామంటే ఒక అడిషనల్గా మనం ఒక నోడ్ని డిక్లేర్ అనేది చేసుకుంటున్నాం. సో మనం ఎప్పుడైతే మనకి ఈ నోడ్ ప్లేస్లో వస్తుందో ఆటోమేటిక్గా దీని యొక్క నెక్స్ట్ అనేది మనం ఇచ్చేస్తాం. సో ఇక్కడ నేను వచ్చి దీనికోసం ఏం చేస్తాను అంటే ఒక లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ వచ్చి నేను వచ్చామంటే నోడ్. ఓకే, నోడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చామంటే లిస్ట్ నోడ్ అనుకుందాం. ఓకే, లిస్ట్ నోడ్ ఈక్వల్ టు రిజల్ట్. మనకు ఫర్ ఎగ్జాంపుల్ రిజల్ట్ అనేది తీసుకుందాం. రిజల్ట్ ఈక్వల్ టు నేను వచ్చామంటే న్యూ లిస్ట్ నోడ్ ఆఫ్ -1 అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఈ యొక్క రిజల్ట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నేను వచ్చి ఏం చేస్తున్నా అంటే మన యొక్క హెడ్ అనేది పెడుతున్నాం. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే ఈ ఫార్మాట్లో మనకు వచ్చేమంటే క్రియేట్ అనేది అయిపోయింది. సో ఈ ఫార్మాట్లో మనం క్రియేట్ అయినప్పుడు నేను వచ్చేమంటే డిఎఫ్ఎస్ని కాల్ చేస్తున్నా. ఓకేనా. డిఎఫ్ఎస్లో కాల్ చేసినప్పుడు నేను ఫస్ట్ ఏం పాస్ చేస్తాను అంటే డిఎఫ్ఎస్ ఆఫ్. ఓకేనా, డిఎఫ్ఎస్ ఆఫ్ నా యొక్క రిజల్ట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం రిజల్ట్ అనేది తీసుకుందాం. రిజల్ట్ నాకు కావాల్సింది వచ్చి n+1 అనేది చేస్తున్నాం. సో ఇక్కడ నేను n+1 అనేది ఎందుకు చేస్తున్నా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే లాస్ట్ నుంచి తీసుకుంటున్నాం. ఓకేనా. సో లాస్ట్ నుంచి మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మనకి 0 ఇండెక్స్ ఉంది. సో మన 0 కాదు, ఇక్కడ నార్మల్గా మనం వచ్చి 1 ఇండెక్స్ అని అనుకుందాం. ఓకేనా. సో 1 ఇండెక్స్, 2 ఇండెక్స్, 3 ఇండెక్స్, 4 ఇండెక్స్, 5 ఇండెక్స్, 6 ఇండెక్స్ ఎగ్జాంపుల్కి. ఓకేనా. సో ఇప్పుడు మనం n నుంచి మనం రిమూవ్ చేయాలన్నప్పుడు లాస్ట్ నుంచి రిమూవ్ చేయాలన్నప్పుడు మనం 4ని రిమూవ్ చేయాలి. సో ఈ 4ని రిమూవ్ చేయాలంటే దానికి ముందు ఉండేది మనకి కావాలి కదా. అంటే మనకి 3 అనేదానికి మనకి కావాలి. సో కాబట్టి నేను ఇక్కడ ఏమంటే +1 అనేది చేస్తున్నాను. సో ఎప్పుడైతే నేను +1 అనేది చేస్తున్నానో ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే 3 ప్లేస్కి వస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే దీని నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడికి మనం షిఫ్ట్ అనేది చేస్తాం. సో అదే మనం డిఎఫ్ఎస్లో ఎలా చేస్తాం అనేది మనం చూద్దాం. సో ఎప్పుడైతే నేను ఇలా డిఎఫ్ఎస్ అనేది కాల్ చేస్తున్నాను. ఓకేనా. సో డిఎఫ్ఎస్ అనేది కాల్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే ఇది ఒక కాల్ స్టాక్. ఓకే, ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసి ఇది ఒక స్టాక్ లాగా మనకు వర్క్ అవుతుంది ఇది. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే దీంట్లో నాకు వచ్చేమంటే -1, n+1 అయితే మనకి 3 అనేది పాస్ చేస్తున్నాం. సో మళ్ళీ ఇది వచ్చి మనకి నెక్స్ట్ ఇంకొక డిఎఫ్ఎస్ని కాల్ చేస్తుంది. సో ఇంకొక డిఎఫ్ఎస్ని కాల్ చేసినప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇక్కడ నార్మల్గా ఇంటర్నల్గా. సో ఇక్కడ మనకు వచ్చేమంటే ఇది మనకి బేసిక్ ఫస్ట్. ఓకేనా. సో ఇక్కడ మనకు వచ్చేమంటే నెక్స్ట్ ఇంకొకటి ఏమంటే మనకి సేమ్ డిఎఫ్ఎస్. సో డిఎఫ్ఎస్ ఆఫ్ నేను వచ్చేమంటే 1, అంటే దీంట్లో మనం వచ్చి నెక్స్ట్ని పాస్ చేస్తాం. 1, 3 అనేది ఇది అనేది నెక్స్ట్ మళ్ళీ కాల్ చేసినప్పుడు నాకు వచ్చేమంటే డిఎఫ్ఎస్ ఆఫ్ మనకు వచ్చేమంటే 2, 3 అనేది చేస్తున్నాం. నెక్స్ట్ కాల్ చేసినప్పుడు నాకు వచ్చేమంటే డిఎఫ్ఎస్ ఆఫ్ 2, 3 అయినప్పుడు మనకు వచ్చేమంటే 3, 3 నెక్స్ట్ డిఎఫ్ఎస్ ఆఫ్. ఓకేనా.
డిఎఫ్ఎస్ ఆఫ్ మనకు వచ్చేమంటే 4, 3. నెక్స్ట్ డిఎఫ్ఎస్ ఆఫ్ 4 అయింది, మనకు వచ్చేమంటే 5, 3. సో నెక్స్ట్ ఇంకొకసారి కాల్ చేస్తున్నాం అంటే డిఎఫ్ఎస్ ఆఫ్ నల్. ఓకే, నల్ అనేది వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే దీన్ని మనం రిటర్న్ అనేది చేస్తున్నాం. రిటర్న్ నేనేమంటే 0 అనేది చేస్తున్నాం. ఓకే, రిటర్న్ 0. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎప్పుడైతే నాకు దీంట్లో కాల్ చేస్తున్నాను, నేను ఇక్కడ ఏమంటే 1+ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు వచ్చేమంటే ఇక్కడ రిటర్న్ 0 చేసింది. 0 చేసినప్పుడు దీనికి 0 + 1 ఎంత, ఇక్కడ మనకి దీని యొక్క ఇండెక్స్ 1 అనేది అవుతుంది. సో మళ్ళీ 1+, ఇక్కడ నేను కూడా 1+ అనేది యాడ్ చేస్తున్నా, 1+. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు వచ్చేమంటే 2 అనేది అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా నేను వచ్చేమంటే 1+ అనేది యాడ్ చేస్తున్నా. సో ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏమవుతుంది, 3 అనేది అవుతుంది. సో ఇప్పుడు మనం వచ్చి దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఇక్కడ ఒక m అనే వేరియబుల్ అనేది అనుకుందాం ఎగ్జాంపుల్కి. ఎప్పుడైతే మనకు వచ్చేమంటే m అనే వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేమంటే 3, ఓకేనా, అంటే మనకి ఇక్కడ నార్మల్గా మనకి క్లియర్గా చూడొచ్చు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు 3 అనేది అవుతుంది. సో మన యొక్క n పాస్ చేసిన వాల్యూ ఎంత, ఇక్కడ మనకి n అనేది 3. ఎప్పుడైతే నాకు 3 = 3 అనేది అవుతుందో అప్పుడు నేనేం చేస్తున్నా అంటే డైరెక్ట్గా నాకు వచ్చేమంటే దీని యొక్క నెక్స్ట్, ఓకేనా, అంటే మన ఇక్కడ నోడ్ అనేది ఉంది కదా, ఈ 3 నోడ్ యొక్క నెక్స్ట్లో నేను వచ్చేమంటే డైరెక్ట్గా ఈ 5th నోడ్ని స్టోర్ అనేది చేస్తున్నాను. సో ఇలా మనం వచ్చేమంటే సాల్వ్ అనేది చేస్తాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే డైరెక్ట్గా మనం 5 అనేది షిఫ్ట్ చేసినాం, ఓకేనా. సో ఇలా మనకు వచ్చేమంటే ఇప్పుడు నెక్స్ట్ మనకి కామన్గా ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే మళ్ళీ సేమ్ యాస్టీస్గా మనకు వచ్చేమంటే ఇక్కడ మనకు వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి 1+ = 4, మళ్ళీ మనకు వచ్చేమంటే 1+ = 5, 1+ మనకు వచ్చేమంటే 6. సో ఇలా మనకు వచ్చేమంటే రిటర్న్ అనేది అవుతుంది. రిటర్న్ అయినప్పుడు నేను డైరెక్ట్గా ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే ఇంటిజర్ వాల్యూని మనం రిటర్న్ అనేది చేస్తాం. బట్ మనకు వచ్చేమంటే ఇప్పుడు మనకి ఇక్కడున్న ఈ యొక్క రిజల్ట్లో మనం వచ్చేమంటే ఈ యొక్క 4ని మనం 3 తర్వాత మనం 3ని డైరెక్ట్గా మనకు వచ్చేమంటే 5 దగ్గర మనం పాయింటింగ్ అనేది చేసినాం ఇక్కడ, ఓకేనా. సో ఇప్పుడు మనం పాయింటింగ్ అనేది చేసినాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా దీని యొక్క రిజల్ట్లో మనకి ఏముంటుంది, -1, దట్ మీన్స్ -1, 1, 2, 3, 5 అనేది ఉంటుంది. బట్ మనకు కావాల్సింది వచ్చి మనకు వచ్చేంటే డైరెక్ట్గా మనకు వచ్చేంటే 1, 2, 3, 5. సో కాబట్టి డైరెక్ట్గా మనం ఏం చేస్తాం అంటే మనం రిజల్ట్.నెక్స్ట్ని మనం రిటర్న్ చేస్తాం, ఓకేనా. సో ఇక్కడ మనం వచ్చేంటే ఇక్కడ మనకి ఒక స్టాక్ అనేది మనకి ఇక్కడ ఉంది, ఓకేనా, స్టాక్ ప్రైమ్. సో ఈ స్టాక్ ప్రైమ్ అనేది యూజ్ చేస్తున్నాం. అందువల్ల మనకు వచ్చేమంటే ఇక్కడ మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకు వచ్చేమంటే O(n) అనేది ఉంటుంది, ఓకే. సో మనకి ఆటోమేటిక్గా తెలుసు, మనకి రికర్షన్ అంటేనే మనకు వచ్చేమంటే ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకి ఎప్పుడు O మనం ఎన్ని ఎలిమెంట్స్ అనేది తీసుకుంటామో సేమ్ అన్ని ఎలిమెంట్ అనేది మనకి స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఉంటుంది n టైమ్స్. ఏంటంటే మనకి ఇంటర్నల్గా మనకు వచ్చేమంటే ఇక్కడ మనకి స్టాక్ లాగానే మనకి వచ్చి ఇది వర్క్ అనేది అవుతుంది, ఎందుకంటే రికర్షన్లో, ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలనేది అండర్స్టాండ్ అనేది అయిందనుకుంటే జస్ట్ మనం ప్రోగ్రామెటికల్గా ఇంప్లిమెంట్ చేసినప్పుడు మీకు ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ అనేది అవుతుంది. సో నేను ప్రోగ్రామెటికల్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. సో దీనికోసం మనం వచ్చేమంటే మనం ప్రోగ్రామ్ అనేది ఓపెన్ చేసుకుందాం, ఓకే. సో ఇప్పుడు దీనికి ముందు సాల్వ్ చేసిన ప్రోగ్రామ్ నేను వచ్చేమంటే రిమూవ్ అనేది చేసేస్తున్నా, ఓకే. సో మనకి ఇక్కడ ఒక బ్రాకెట్ అనేది మిస్ అయింది, ఓకే. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే నార్మల్గా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ -1 అంటే మనకి ఇక్కడ అడిషనల్ డేట్ మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్న దాని ప్రకారం మనకు వచ్చేవంటే సో ఇక్కడ మనకి ఈ యొక్క -1 నోడ్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకోవాలి. సో -1 నోడ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి సేమ్ ఇక్కడ నేను వచ్చేమంటే లిస్ట్ నోడ్ రిజల్ట్ నోడ్ అనేది తీసుకుందాం దీనికి నేమ్, ఓకేనా. సో మనకు వచ్చేమంటే ఫైనల్గా రిజల్ట్ నోడ్ అనేది దీంట్లో స్టోర్ అవుతుంది కాబట్టి నేను రిజల్ట్ నోడ్ అనేది తీసుకుంటున్నా. రిజల్ట్ నోడ్ ఈక్వల్ టు మనకు వచ్చేమంటే న్యూ లిస్ట్ నోడ్ ఆఫ్ మనకు వచ్చేమంటే -1 అనేది తీసుకుందాం, ఓకే. సో ఇప్పుడు మనం వచ్చేమంటే మన యొక్క రిజల్ట్ నోడ్లో, ఓకేనా, రిజల్ట్ నోడ్ డాట్ నెక్స్ట్లో మనం వచ్చేమంటే మన యొక్క హెడ్ని పాస్ చేయాలి, ఎందుకంటే మనకి దీనికి మనం హెడ్ అనేది కనెక్షన్ ఇవ్వాలి కదా. సో రిజల్ట్ డాట్ నెక్స్ట్, ఓకే. సో ఇప్పుడు దీంట్లో మనకి ఏం వాల్యూస్ ఉంటుందంటే మనకి వచ్చేమంటే -1, 1, 2, 3, 4, 5 అనేది ఉంటుంది, ఓకే. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే నా యొక్క డిఎఫ్ఎస్ని కాల్ చేస్తున్నా, ఓకేనా, డిఎఫ్ఎస్. సో డిఎఫ్ఎస్ అనేది మనం క్రియేట్ చేసుకునే ఒక మెథడ్, ఓకే.
సో ఇందులో నేనేం చేస్తున్నా అంటే నా యొక్క రిజల్ట్ నోడ్ని పాస్ చేస్తున్నా, రిజల్ట్ నోడ్. సో ఆల్రెడీ మనకి క్లియర్ తెలుసు మనం ఏ ఎలిమెంట్ అయితే మనం రిమూవ్ చేయాలో దాని ముందు ఎలిమెంట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే లాస్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చినప్పుడు. సో కాబట్టి నాకు వచ్చి దానికోసం నేను వచ్చి అంటే n+1 అనేది పాస్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు వచ్చి అంటే నార్మల్గా మనకి ఈ డిఎఫ్ఎస్ ఫంక్షన్ అనేది కాల్ చేస్తుంది. కాల్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా మనం థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ప్రకారం మనకు వచ్చి అంటే 4 నోడ్ని మనకి రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసినప్పుడు మనకు వచ్చి అంటే మన యొక్క రిజల్ట్ నోడ్లో మనకి ఏముంటుంది, ఓకేనా, -1 1 2 3 4 అనేది మనకి రిమూవ్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా 5 అనేది ఉంటుంది. ఓకేనా. సో మనం ఇప్పుడు రిటర్న్ చేయాల్సింది మనకి ఏం రిటర్న్ చేయాలి, మనకి -1 అనేది అవసరం లేదు కదా. సో కాబట్టి మనం డైరెక్ట్గా ఇక్కడ రిటర్న్లో నేను ఏమంటే రిటర్న్ రిజల్ట్ నోడ్ RESULT రిజల్ట్ నోడ్ డాట్ నెక్స్ట్ అనేది రిటర్న్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనం వచ్చి మన యొక్క డిఎఫ్ఎస్ని మనం ఇంప్లిమెంట్ అనేది చేద్దాం. డిఎఫ్ఎస్ అనేది నేను వచ్చి ఇంట్ అనేది తీసుకుంటున్నాను, ఎందుకంటే మనకి లాస్ట్ నుంచి మనం కౌంట్ అనేది చేసుకోవాలి కదా. సో దానికోసం మనం వచ్చి ఇంటిజర్ అనేది రిటర్న్ టైప్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి అవసరం అనేది లేదు ఇక్కడ. ఓకే ఓకే సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇంట్, ఓకే, ఇంట్ డిఎఫ్ఎస్ ఆఫ్ మనకు వచ్చి లిస్ట్ నోడ్. లిస్ట్ నోడ్ ఇది వచ్చి నేను డైరెక్ట్గా నోడ్ అనేది తీసుకుంటున్నా. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి మనం డైరెక్ట్గా ఇక్కడ ఇంట్ n అనేది తీసుకున్నాం, ఇంట్ n ఆర్ ఇంట్ k. సో ఎనీథింగ్ ఓకే, మనకి ప్రాబ్లం n అనేది తీసుకుందాం. ఓకే సో ఇప్పుడు మనకు వచ్చి ఆటోమేటిక్గా మనకు వచ్చి ఇక్కడ ఇన్పుట్ అనేది మనకి ఎలా వస్తుందంటే -1, 1, 1, 2, 3, 4, 5 n = 3 అనేది వస్తుంది, ఎందుకంటే మనం n అనేది 2 తీసుకున్నాం +1 అనేది చేసినాం కాబట్టి. ఓకే ఓకే సో ఇప్పుడు మనకి ఇలా రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం కండిషన్ అనేది రాయాలి, ఎందుకంటే మనం ఎవ్రీ టైం మనం వచ్చి డిఎఫ్ఎస్ని కాల్ చేసినప్పుడు. ఓకేనా. సో నేను వచ్చి ఇక్కడ ఇంట్, ఓకేనా, ఇంట్ k అనేది తీసుకుంటున్నా. k = నేను ఏం చేస్తున్నా అంటే 1 + డిఎఫ్ఎస్ని కాల్ చేస్తాను. డిఎఫ్ఎస్ ఆఫ్ మనకి ఏమంటే నోడ్ యొక్క నెక్స్ట్ని పాస్ చేస్తాను, నోడ్ డాట్ నెక్స్ట్ కామా నేను ఏం చేస్తున్నా అంటే నా యొక్క n పాస్ చేస్తున్నాను. సో ఇది మనకు వచ్చి లాస్ట్ అంటే మనకి ఫస్ట్ జరిగినప్పుడు మనకి లాస్ట్కి వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా 1+1+1 అనేది రిటర్న్ అనేది చేస్తుంది. ఓకేనా. సో మనకి ఎప్పుడైతే మనకు వచ్చి ఆటోమేటిక్గా నల్కి వచ్చిందో మనం ఆటోమేటిక్గా మనం వచ్చి నల్కి వచ్చినప్పుడు నాకు వచ్చేమంటే డైరెక్ట్గా నల్ వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే 0ని రిటర్న్ చేయాలి. ఓకేనా, ఎందుకంటే మనకి 0 అనేది రిటర్న్ చేస్తుంది ఇక్కడ. సో కాబట్టి ఇక్కడ ఒక కండిషన్ ఇది రాస్తున్నా, ఇఫ్ నోడ్ = నల్ అయినప్పుడు నేను వచ్చి ఇక్కడ మనం బ్రేక్ అనేది చేయాలి కదా, రిటర్న్ 0 అనేది చేస్తున్నా. సో ఇది రిటర్న్ 0 అనేది చేస్తుంది. ఓకే ఓకే సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఇది రన్ అనేది అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ వచ్చినప్పుడు, ఓకేనా, ఫస్ట్ వచ్చినప్పుడు మనకి ఆటోమేటిక్గా మనకు వచ్చి మన యొక్క లిస్ట్ నోడ్లో -1 అనేది మనం వచ్చి డైరెక్ట్గా నెక్స్ట్ నోడ్ని మనం పాస్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకు వచ్చి ఫస్ట్ డిఎఫ్ఎస్ అనేది మనకు వచ్చి ఇక్కడ రాసుకుందాం. సో ఇక్కడ రాద్దాం. ఓకే ఫస్ట్ డిఎఫ్ఎస్. సో మనకి ఫస్ట్ డిఎఫ్ఎస్లో మనకి ఆటోమేటిక్గా మనకి -1 అనేది ఉంది. -1 మనకి ఏమైంది ఇంకా 3 అనేది కామన్. ఓకేనా, -1, 3 హ్యారో. ఓకేనా, నెక్స్ట్ ఈ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి n నోడ్ = నల్ అంటే కాదు కాబట్టి మళ్ళీ నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ నేను డిఎఫ్ఎస్ని కాల్ చేస్తున్నాను. ఇక్కడ మనకు 1+ అనేది ఉంది. ఓకే సో ఇక్కడ మనకు వచ్చి డైరెక్ట్గా మనం వచ్చి సేమ్ అది 1 అలానే ఉంది. ఓకే సో ఇక్కడ మళ్ళీ నేను వచ్చి డిఎఫ్ఎస్ని కాల్ చేస్తున్నా. సో డిఎఫ్ఎస్ని కాల్ చేసినప్పుడు నాకు ఏం చేస్తున్నా 1, 3 అనేది పాస్ చేస్తున్నా. సేమ్ మళ్ళీ డిఎఫ్ఎస్ 1, 2, 3 సేమ్ మళ్ళీ మనకు వచ్చి డిఎఫ్ఎస్ 2 అయింది. మళ్ళీ మనకి ఏముంది ఇంకా 3, 3 సేమ్ మళ్ళీ డిఎఫ్ఎస్ కాల్ చేస్తున్నా. డిఎఫ్ఎస్ కాల్ చేస్తే మనకి 4, 3. ఓకే సేమ్ మళ్ళీ డిఎఫ్ఎస్ని కాల్ చేస్తున్నా కాబట్టి 5, 3. సో మళ్ళీ మనకు వచ్చి సేమ్ నేను డిఎఫ్ఎస్ని కాల్ చేస్తున్నా. నెక్స్ట్ సో మనకు వచ్చి నల్, 3. సో ఎప్పుడైతే నాకు వచ్చి నల్, 3 అనేది వస్తుందో సో నేను అప్పుడు ఏం చేస్తున్నా అంటే 0 అనేది రిటర్న్ చేస్తున్నా. సో దీనికి మించి మనకు వచ్చి ఇక్కడ వర్క్ అయ్యేదానికి ఏం లేదు కాబట్టి ఓకే ఓకే సో మనకు వచ్చి 0 అనేది రిటర్న్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు వచ్చి ఇక్కడి నుంచి నాకు వచ్చి 0 అనేది రిటర్న్ అయింది. ఓకే సో మనకు వచ్చి 0 అనేది రిటర్న్ అయింది. సో 0 అనేది రిటర్న్ అయినప్పుడు నేను ఆటోమేటిక్గా నాకు వచ్చి దీని యొక్క వాల్యూ మనకు వచ్చి 0 అనేది ఇచ్చింది ఇక్కడ నల్లో. సో ఇక్కడికి వచ్చింది. ఇక్కడ మళ్ళీ నేను వచ్చి బ్యాక్ అనేది చేస్తున్నాను, బ్యాక్ ట్రాక్. ఓకేనా. సో ఇప్పుడు మనం ఇక్కడ కండిషన్ అనేది రాయాలి.
సో మనం ఇప్పుడు 0 అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కండిషన్ అనేది చెక్ చేస్తున్నాం. ఇఫ్ ఏమంటే నాకు వచ్చేమంటే మనకు వచ్చే వాల్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చేమంటే ఇక్కడ ఏమంటే 0 అనేది వస్తుంది. ఈ 0 అనేది ఎక్కడ స్టోర్ అవుతుంది? కేలో స్టోర్ అవుతుంది. ఈ కే అనేది నాకు వచ్చేమంటే డబుల్ ఈక్వల్ టు మన యొక్క ఎన్ అంటే మనకి 3 అని చెక్ చేస్తున్నా. ఒకవేళ 3 అయితే నేనేం చేస్తున్నా అంటే నా యొక్క నోడ్ ఈ యొక్క నోడ్ ఉంది కదా, ఓకే, నోడ్ డాట్ నెక్స్ట్ని నేనేం చేస్తున్నా అంటే నోడ్ డాట్ నెక్స్ట్ అనేది మూవ్ చేస్తున్నా. ఓకే, ఫైనల్గా నేను వచ్చేమంటే ఇక్కడ నేను వచ్చేమంటే కేని రిటర్న్ చేస్తున్నా. రిటర్న్ కే. ఓకే, సో ఇప్పుడు మనకు వచ్చేమంటే సేమ్ మనకి ఫస్ట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే డైరెక్ట్గా ఇక్కడ కండిషన్ అనేది రాసినాం కాబట్టి 0 అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, సో మళ్ళీ ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే 3, ఓకేనా. సో ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఇక్కడ 0. ఓకే, సో ఇది దీని కండిషన్కే మనకు వచ్చేమంటే 0 అనమాట. ఓకే, 0. ఓకే, ఇది అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు మనకి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చినప్పుడు నేను వచ్చేమంటే సేమ్ మనకు వచ్చేమంటే కేలో ఏముంటుంది 0 + 1. సో ఈ వాల్యూ అనేది మనకి 0 అనేది రిటర్న్ చేసింది. 0 + 1 ఎంత? 1. 1 డబుల్ ఈక్వల్ టు, ఓకేనా, 1 డబుల్ ఈక్వల్ టు 3 అంటే నో, నాట్ సాటిస్ఫాక్షన్. సో కాబట్టి మనం మళ్ళీ కేని రిటర్న్ చేస్తున్నాం. సో కేలో ఏముంది ఇప్పుడు మనకి 1 అనేది ఉంది. సో కాబట్టి మనకు వచ్చేమంటే ఇక్కడ మనకు వచ్చేమంటే 1 అనేది రిటర్న్ చేస్తుంది. 1 అనేది రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే ఈ ప్లేస్కి వస్తుంది. ఓకేనా. సో ఈ ప్లేస్కి వచ్చినప్పుడు నాకు వచ్చేమంటే మళ్ళీ నేను వచ్చేమంటే చెక్ చేస్తున్నా. ఇక్కడ మనకి కే అనేది నవ్ 1 అనేది రిటర్న్ చేసింది. నవ్ 1 అనేది రిటర్న్ చేసింది. సో మళ్ళీ 1 అనేది రిటర్న్ చేసింది కాబట్టి 1 + 1 ఎంత? 2. 2 డబుల్ ఈక్వల్ టు 3 అని చెక్ చేస్తున్నా. నో. సో కాబట్టి మళ్ళీ నేను 2ని రిటర్న్ చేస్తున్నా. సో మనకు వచ్చేమంటే ఎక్కడికి వచ్చినాం, ఇక్కడ 1 అనేది రిటర్న్ చేసింది, ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే 2 అనేది రిటర్న్ చేసింది. సో మళ్ళీ మనకు వచ్చేమంటే బ్యాక్ వస్తున్నాం. బ్యాక్ వచ్చినప్పుడు మళ్ళీ మనకు వచ్చేమంటే ఓకే, సో ఇక్కడ దీనికి దగ్గరలో పెడదాం, అప్పుడే కొంచెం బాగుంటుంది. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే మళ్ళీ 2 అనేది రిటర్న్ చేస్తున్నాం ఇక్కడ కే అనేది. సో 2 అనేది రిటర్న్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ చెక్ చేస్తున్నాం. ఓకేనా. 2 + 1 ఎంత మనకి? 3. ఎస్, 3 అనేది మనకి రావడం అనేది జరిగింది. ఎక్కడికంటే ఇక్కడికి వచ్చినప్పుడు. ఓకే, సో 3. ఓకే, సో 3 ప్లేస్కి వచ్చినప్పుడు మనకు అన్ని 3 కండిషన్స్ అన్ని సాటిస్ఫాక్షన్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే 3 యొక్క నెక్స్ట్, ఓకేనా, నా యొక్క 3 నోడ్ యొక్క నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ నార్మల్గా 4. ఈ యొక్క 4 ప్లేస్లో నేను వచ్చేది దాని యొక్క నెక్స్ట్ని స్టోర్ చేస్తున్నా. అంటే మనకి ఆటోమేటిక్గా ఈ యొక్క కనెక్షన్ అనేది మనకి వచ్చేమంటే ఆటోమేటిక్గా మనకి రిమూవ్ అనేది అయిపోయి ఇలా స్టోర్ అనేది చేసుకుంటుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా మనకి వచ్చి దీంట్లో ఉన్న 4 అనేది రిమూవ్ అనేది అయిపోయింది. సో మనకి ఎప్పుడైతే ఇక్కడ రిమూవ్ చేస్తామో దానికి ఇది ఎందుకంటే ఆబ్జెక్ట్ దాని యొక్క నెక్స్ట్ కనెక్షన్స్ అనేది కలిగి ఉంటుంది కదా. సో మనకి ఆటోమేటిక్గా ఇక్కడ 4 అనేది రిమూవ్ అనేది అయిపోయింది. ఓకే, ఓకే, సో ఇప్పుడు మళ్ళీ మనం వచ్చేమంటే మళ్ళీ కండిషన్ చెక్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే 3 అనేది వచ్చింది. నెక్స్ట్కి ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే రిటర్న్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే 4. ఓకేనా, మనకి మళ్ళీ ఈ కండిషన్స్ ఏం వర్క్ అవ్వదు. మళ్ళీ మనకి ఇక్కడ వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడికి వచ్చింది మళ్ళీ 5. ఓకేనా, 5 వచ్చింది. మళ్ళీ 5 వచ్చినప్పుడు నేను మళ్ళీ 5 + 1 అనేది చెక్ చేస్తున్నాం. ఓకేనా, సో 5 + 1 అనేది మనం అంటే మళ్ళీ 5ని మనం రిటర్న్ చేస్తున్నాం. ఓకేనా, సో రిటర్న్ చేసినప్పుడు మనకు వచ్చి ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే ఇక్కడ మన యొక్క మెయిన్ వాల్యూ అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి వచ్చేమంటే డైరెక్ట్గా ఇక్కడ వచ్చి మనకు వచ్చేమంటే దీని యొక్క ఇది మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటే ఇప్పుడు, ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చినప్పుడు మనం ఇక్కడ రిటర్న్ అనేది చేసేస్తున్నాం. ఓకేనా, సో దీనికోసం నేను వచ్చేమంటే ఈ యొక్క ఫ్లవర్ బేస్ అనేది వేసుకున్నాం. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనకి ఫైనల్గా మనకు వచ్చేమంటే మన యొక్క ఇక్కడికి వచ్చినప్పుడు మనకు వచ్చేమంటే 5ని రిటర్న్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే 5 అంటే మనకి ఏమి ఇక్కడ 5 + 1 ఎంత? 6. ఓకే, సో మనకు వచ్చేమంటే డైరెక్ట్గా మనం చెక్ చేసినప్పుడు మనకు వచ్చేమంటే ఇక్కడ 6 అనేది ఉంటుంది. 6 తర్వాత మనం వచ్చేమంటే డైరెక్ట్గా కేని రిటర్న్ చేస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా నెక్స్ట్ అనేది ఏం లేదు కాబట్టి మనకి ఈ యొక్క డిఎఫ్ఎస్ అనేది కంప్లీట్ అనేది అయిపోయింది. ఓకే, ఎందుకంటే ఎవ్రీ టైం మనకు వచ్చేమంటే ఈ నోట్స్ అనేది మనకి బ్యాక్ ట్రాక్ అనేది చేసుకుంటూ మనకి ఫైనల్గా వచ్చేసింది. ఓకేనా, సో కాబట్టి నేను డైరెక్ట్గా ఫైనల్గా కే అనేది రిటర్న్ చేసినప్పుడు నాకు వచ్చేమంటే కే అనేది ఇక్కడికి రావడం అనేది జరుగుతుంది. ఇంట్ కే ఈక్వల్ టు మనకు వచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కే అనేది వేరియబుల్ లేదు కాబట్టి నేను డైరెక్ట్గా కే అనేది స్టోర్ చేస్తున్నాను. సో ఇందులో మనకు వచ్చేమంటే 6 అనేది ఉంటుంది. ఓకే, బట్ ఇది మనకి అవసరం లేని ఒక వాల్యూ, బట్ మనకి తెలియాలి కదా 6 అనేది వస్తుందా లేదని. సో system.out.print ఆఫ్
కే అనేది ప్రింట్ చేస్తున్నా. సో ఇప్పుడు నేను జస్ట్ రన్ అనేది చేద్దాం. మన యొక్క కోడ్ అనేది ఓకే. ఎక్కడో మిస్టేక్ చేసినాం. ఏం మిస్టేక్ చేసినాం? సారీ, ఇక్కడ లిస్ట్ నోడ్‌లో n అనేది క్యాప్స్ అనమాట. ఓకే. మళ్ళీ రన్ అనేది చేద్దాం. సో ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు మన యొక్క సిస్టమ్ అంటే మన యొక్క అవుట్‌పుట్ అనేది మనకు వచ్చేమంటే 6 అనేది రావడం జరిగింది ఇక్కడ. ఓకేనా? సో ఇది మనకి జస్ట్ అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ మీకు ఎక్స్‌ప్లనేషన్ కోసం చెప్తున్నా. ఓకే. దీన్ని మనం రిమూవ్ అనేది చేసేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్‌గా మనకు వచ్చేమంటే ఆటోమేటిక్‌గా దీంట్లో 4 అనేది మనకి రిమూవ్ అనేది అయిపోయింది. సో ఇప్పుడు నేను వచ్చేమంటే ఇక్కడ మనకు వచ్చేమంటే ఈ వాల్యూస్‌నే ఉన్నాయి. -1, -1, -2, -3, -5 దీంట్లో నుంచి నేనేమంటే -1 డాట్ నెక్స్ట్‌ని మనం రిటర్న్ చేస్తున్నాం. కాబట్టి మనకు వచ్చేమంటే ఈ యొక్క అవుట్‌పుట్ అనేది మనకి రిటర్న్ అనేది అయింది. సో ఫైనల్‌గా మనకు వచ్చేమంటే మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది మనకి రావడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం రన్ చేస్తే మనకు వచ్చేమంటే ఆల్ శాంపుల్ టెస్ట్ కేస్ అనేది మనకి పాస్ అనేది అవుతుంది. సో దీన్ని నేను సబ్మిట్ అనేది చేస్తున్నా. ఓకే. సో మనకి సబ్మిట్ చేస్తే మనకి టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకి ఇక్కడ క్లియర్‌గా చూడొచ్చు. మనకు వచ్చేమంటే బీట్స్ 100% ఆఫ్ ఆల్ మెంబర్స్‌ని మనకి బీట్ అనేది చేసింది. ఓకే. సో మనకి వచ్చేమంటే ఇక్కడ మనం యూజ్ చేసే టైమ్ కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ మీకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. సో మళ్ళీ ఒకసారి ఎక్స్‌ప్లనేషన్ అనేది ఇస్తున్నా. మన యొక్క టైమ్ కాంప్లెక్సిటీ అనేది మనకు వచ్చేమంటే బిగ్ O ఆఫ్ n అనేది ఉంటుంది ఇక్కడ. ఓకే. ఎందుకంటే మనకు వచ్చేమంటే ఇక్కడ ఆల్ ఎలిమెంట్‌ని మనం వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా ఓన్లీ వన్ టైమ్ మాత్రమే మనం వచ్చేమంటే ఇదనేది చేస్తున్నాం. ఓకేనా? బట్ మనకి ఇది వచ్చేమంటే స్టాక్ లాగా మనకు వచ్చే ఇది అనేది అయింటుంది కాబట్టి మనకు వచ్చేమంటే మన యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది మనకు వచ్చేమంటే మనకి బిగ్ O ఆఫ్ n ఏంటంటే మనం ఒక స్టాక్‌లో మనకి ఇక్కడ స్టోర్ అనేది చేస్తుంది ఇంటర్నల్‌గా. ఓకేనా? సో ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఓకే. సో ఇప్పుడు మనకు క్లియర్‌గా అనేది ఉంటుంది. ఓకే. సో జస్ట్ మనకు వచ్చేమంటే లాజిక్ ఇంతే. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ వీడియో. బై బై.